మాతృదేవోభవ అన్నప్పుడు అమ్మకి నమస్కారం కాదు, అమ్మ అనిపించుకున్న దైవానికి నమస్కారం. అమ్మ మొట్టమొదటి గురువు. ఎందుచేత అమ్మ మొట్టమొదటి గురువు అయింది అంటే అమ్మ వేదాంతాన్ని మొట్టమొదట నేర్పుతుంది లోకానికి. అమ్మ వేదాంతాన్ని నేర్పినప్పుడు నేను మొన్ననే చెప్పినట్లున్నాను సభలో, ఏ తల్లి పాట పాడినా ఊయలలో పెట్టి అడుగురా హాయి అంటుంది. ఓరి పిచ్చివాడా, ఈ శరీరంలో ఉండడం, ఇలా ఊగుతూ ఉండడం ఇది హాయి కాదు. ఇక్కడికి వచ్చి అక్కడికి వెడితే ఊయల నడుస్తుంది, కానీ ఊయల ఊగితే లక్ష్యాన్ని చేరవు. ఎక్కడికెడుతున్నావు? ప్రయాణం చేసేంతసేపు ఊగి ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. కానీ ఊయల ఎక్కితే ఒక నిష, ఒక మత్తు ఉంటుంది, దాని చేత నిద్రపోతావు. ఈ తిరగడంలో లేదు సంతోషం. తిరగకుండా ఒక చోట నిశ్చలత్వాన్ని పొంది అంతర్ముఖత్వాన్ని పొందడంలో నీ జన్మకు ఒక ప్రయోజనం